ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 40వ అధ్యాయం 2వ వచనం. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తును, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరచును. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, నీ పరిశుద్ధ ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, మరొకసారి నీ బిడ్డలైన వారందరితో కూడా కలిసి దేవుని వాక్యాన్ని పంచుకొనడానికి వచ్చిన వారమై ఉన్నాము గనుక మమ్మల్ని అందరినీ నీ ఆత్మ చేత అభిషేకించి వినగలిగినటువంటి మాటలను చెప్పగలిగే భాగ్యమును మా అందరికీ మీరే ప్రసాదించి నీ మహిమ ప్రభావములను చూపించమని క్రీస్తు యేసు నామమున ఈ ప్రార్థన సమర్పించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని విశ్వాసులారా, దేవుని వాక్యము నుంచి మనం గమనించినట్లయితే దావీదు కీర్తన 40వ అధ్యాయము 2వ వచనంలో ఇలాగ సెలవిస్తూ ఉంది. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచును. కాబట్టి మనకు నాశనముగా ఉన్నటువంటి ప్రతి సమయమున కూడా దేవుడు తన ఆత్మచేత సహాయము చేసేవాడిగా ఉంటాడు. నాశనమైపోబోతున్నటువంటి ఒక సమయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే శత్రువులందరూ కూడా మన దగ్గరికి వచ్చేసారు. శత్రువులను ఎదురుగా మనం చూస్తూ ఉన్నాం. మనం ఏం చేయలేనటువంటి స్థితిలో మనం వెళ్ళిపోయాం. ఆ సమయాన దేవుడు మనకిచ్చే గొప్ప వాగ్దానం ఏమిటంటే, గుంటలో నుండి దేవుడు మనము పడిపోయే గుంటలో నుండి పైకి తీస్తాడంట. నువ్వు ఏ గుంటలోనైతే పడిపోతున్నావని నువ్వు అనుకుంటున్నావో, ఏ గుంటలో నుండి నువ్వు బయటికి రాలేవని నువ్వు అనిపిస్తున్నావో, ఏ గుంటలో నాకు సహాయం చేసేవాడు లేడని ఎదురు చూస్తూ ఉన్నావో, ఆ సమయాన్ని దేవుడు నిన్ను గుంటలో నుంచి బయటకు పడవేసేవాడిగా ఉంటాడంట. ఇక రెండవదిగా చూస్తే, జిగటగల దొంగ ఊబిలో నుండి నిన్ను రక్షిస్తాడంట. కనుక జిగటైనటువంటి ఒక ఊబి, ఈ దొంగ ఊబి మనం గమనించినట్లయితే వేరే వేరే ప్రాంతాలకు మనం వెళితే అక్కడ ఊబులు అని మనకు కనబడుతూ ఉంటాయి. ఈ ఊబి ఏం చేస్తుంది అంటే, మనిషి పడిన తర్వాత కొంచెం కొంచెంగా మనిషిని లోపలికి లాక్కుంటూ వెళ్ళిపోతూ ఆ ఊబి మనిషి యొక్క ప్రాణాన్ని తీసేంత శక్తి ఆ ఊబికి కలిగి ఉంటుంది. కాబట్టి ఒక వ్యక్తి కూడా ఇలాగే ప్రయాణం చేస్తూ ఉన్నాడంట. ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు అతనికి తెలియకుండానే ఊబిలో పడిపోయాడంట. ఊబిలో పడిపోయిన అతను కేకలు వేస్తున్నాడంట, నన్ను రక్షించండి, నన్ను కాపాడండి, ఎవరైనా వచ్చి నాకు సహకరించండి అని గట్టిగా కేకలు వేస్తున్నటువంటి సమయంలో అతనికి అటువైపుగా వెళుతున్నటువంటి ఒక వ్యక్తి వచ్చి తాడును వేసి బయటికి లాగడానికి ప్రయత్నం చేస్తున్నాడంట. ఈ తాడు వేసినటువంటి వ్యక్తికి ఎలాంటి సంబంధము లేదు. ఇక్కడ చూడండి, ఈ ఊపిలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క కేకలు ఎలాగున్నాయి అంటే, తాను చనిపోతున్నానని, భయంకరమైనటువంటి ఊబిలో ఉన్నానని, నన్ను రక్షించేవారు ఎవరైనా ఉంటే వచ్చి కాపాడమని మాత్రమే అక్కడ సెలవిచ్చిన తర్వాత అది కేకలు విన్నటువంటి ఆ వ్యక్తి తన మనసు మార్చుకొని తన దగ్గర ఉన్నటువంటి తాడును అతనికి ఇచ్చిన వాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుని విశ్వాసులారా, మీరు గమనించండి, మీకు అలాంటి శ్రమే వచ్చింది ఇప్పుడు, అలాంటి కష్టమే వచ్చింది ఇప్పుడు, అలాంటి శోధనలోనే ఉన్నారు ఇప్పుడు. మీరు చేయవలసిన పని ఏంటో తెలుసా? దేవుణ్ణి ప్రార్థన చేయండి. దేవుణ్ణి మీరు ప్రార్థన చేసి అడిగితే దేవుడు చెప్పే సమాధానం ఉంటాయి అంటే, ఒక వ్యక్తిని మీ వద్దకు పంపిస్తాడంట. మీకు తెలియకుండానే ఆ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి మీకు సహకరించేవాడిగా ఉంటాడంట. ముందు నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు నీకు ఇచ్చే సమాధానం ఏంటంటే, ఒక తాడు లాంటి సహాయాన్ని దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు మనిషికి మనకి వారధిగా ఉన్నది ఏంటంటే ప్రార్థన మాత్రమే. కాబట్టి ఆ మనిషికి ఈ మనిషికి సంబంధం లేదు. కానీ అతడు వేసినటువంటి కేకలు అతనికి వినపడి అతడు పరిగెత్తుకుని వచ్చి ఈ కుమారుణ్ణి రక్షించాలనుకున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, ఇలాంటి ఊబిలో ఇప్పుడు మనం ఉన్నామేమో ఆలోచించుకో. ఇలాంటి కష్టంలోనే ఉన్నావేమో ఆలోచించుకో. చేయాల్సిన ప్రతి ప్రయత్నం చేస్తున్నాం, అడగాల్సిన వారు అందరిని అడుగుతున్నాం. ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే నీకు ఏది దొరకట్లేదు, ఏది చేసేవారు నీకు కనబడటం లేదు. నువ్వేం చేస్తావు? అలా కూర్చోవడానికి ప్రయత్నం చేయకు. ఎందుకు తెలుసా? నిన్ను కలుగు చేసిన దేవుడు నీ కష్టాన్ని చూడడానికి రెడీగా ఉన్నాడు.
నిన్ను కలుగజేసిన ఆ దేవుడే నీ కష్టాన్ని తీసివేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం మామూలుగా చదువుకుంటే అడగండి అమ్మైనా సరే అన్నం పెట్టదానంటారు. కానీ అడగకుండానే మన దేవుడు ఏం చేస్తాడు అంటే మన ప్రతి బాధలను కూడా తీర్చేవాడిగా ఆయన ఉంటాడు. ఎప్పుడైతే ఈ తాడు వేశాడో ఆ తాడు పట్టుకున్నటువంటి వ్యక్తికి కోపొచ్చింది. నేను బ్రతుకుతాను, నేను బయటపడతాను, నా ప్రాణాన్ని నేను రక్షించుకుంటాను. లాగుతున్నాడు, గట్టిగా లాగుతున్నాడు. లాగి ఈ ఒడ్డున ఉన్నటువంటి శక్తికి మించినటువంటి ప్రయాస. ఎందుకంటే ఒడ్డున ఉన్నటువంటి యొక్క వ్యక్తి సన్నగా ఉండడం కన్నా, ఊగులో పడ్డవాడు లావుగా ఉండడం కన్నా, సన్నగా ఉన్నటువంటి వ్యక్తి లావుగా ఉన్నవాడిని లాగుతాడా? లాగలేడు. కానీ ఏం చేస్తున్నాడు? అతను పడినటువంటి అది భయంకరమైన ఊబి అనే ఇదిని మనసులో పెట్టుకున్నాడు కాబట్టి తనకు శక్తికి మించిన బలాన్ని అక్కడ ఉపయోగిస్తున్నాడు ఆ తాడు ద్వారా. ఆ లోపల ఉన్న వ్యక్తి ఆ తాడును గట్టిగా పట్టుకున్నాడంట, విడవకుండా పట్టుకున్నాడంట, వదిలిపెట్టకుండా పట్టుకున్నాడంట. ఏమాత్రం లూజ్ అయినా ఇది లాగేవాడు పడిపోతాడు, ఈ వదిలించుకున్నవాడు మరింత లోపలికి వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నువ్వు చేసే ప్రార్థన ఎలాగ ఉండాలి అంటే బయటపడేటట్టుగా ఉండాలి, కానీ వదిలిపెట్టే ప్రార్థన నువ్వు చేయకూడదు. కాబట్టి ఈ కుమారుడు లాగుతున్నాడు, బాగా గట్టిగా లాగుతున్నాడు. లాగి చివరికి ఏం చేశాడంటే ఆ వ్యక్తిని ఒడ్డుకు తీసుకొని వచ్చి పడవేశాడు. కాబట్టి దేవుని విశ్వాసులారా మీరు గమనించండి, ప్రార్థన చేయండి. ప్రార్థన మీరు ఎప్పుడైతే చేస్తారో దేవుడు కూడా ఏం చేస్తాడంటే సమస్యలనే ఒడ్డులో నుంచి నిన్ను బయటపడవేస్తాడు. కష్టమనే ఒడ్డు నుంచి నిన్ను బయటపడవేస్తాడు. కష్టాల ఊగు నుంచి నిన్ను ఒడ్డుబడిపడేసే దేవుడు మన మధ్య ఉన్నాడు. ఇక మూడవదిగా చూసినట్లయితే ఆయన నన్ను పైకెత్తును. మూడోది ఏం చేస్తున్నాడమ్మా? దేవుడు నిన్ను పైకెత్తేవాడిగా ఉంటాడంట. 10 మందిలో కూడా ప్రత్యేకంగా ఒక వ్యక్తిని పైకి పిలిచారనుకోండి, ఆ వ్యక్తి యొక్క ఆలోచన ఏంటయ్యా అంటే ఆ 9 మంది కంటే అతడు శ్రేష్ఠుడు అనే ఆలోచన అతనికి వస్తుంది. కాబట్టి ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేయొచ్చు, వ్యాపారం చేయవచ్చు, వేరే ఏదైనా రంగంలో నువ్వు ఉండొచ్చు. కానీ నిన్ను నమ్మినటువంటి యజమానుడు నిన్ను మాత్రమే చూపించి ఇతడు చేసే పని నాకు నచ్చింది, ఇతడు ఉన్నటువంటి తీరు నాకు నచ్చింది అని చెప్పాడు అనుకోండి, ఎంత సంతోషపడతావు. అలాగే దేవుని విషయంలో కూడా నువ్వు చేసే ఉద్యోగాన్ని ఎంత ఇష్టంగా చేస్తున్నావో, నువ్వు ఉన్నటువంటి రంగంలో ఎంతగా నువ్వు రాణిస్తున్నావో, నిన్ను కలుగజేసిన దేవుణ్ణి కలుగజేసిన నువ్వు దేవుని విషయంలో కూడా అంతే ఎత్తబడేవాడిగా ఉండాలి. మీరు ఆలోచించండి, దేవుడి లోకానికి చిన్నపిల్లవాడిగా వచ్చాడు, తర్వాత జనాల మధ్య ఉన్నాడు, సిలువ వేయబడ్డాడు, తర్వాత ఏం చేశాడమ్మా? పైకెత్తబడ్డవాడిగా ఉన్నాడు. ఆలోచించండి, పైకెత్తబడాలి అంటే మనం ఏం చేయాలి? దేవుడు మెచ్చే ప్రతి పనిని మనం జరిగించాలి. అలాంటి పనిని మనం చేస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీకు ఉన్నతమైనటువంటి స్థితిని ఇచ్చి, ఎవరైతే నిన్ను ద్వేషించేవారు ఉన్నారో, ఎవరైతే నిన్ను ఆదరించేవారుగా లేరో, ఎవరైతే నీ మీద తప్పుడు మాట చెప్పేవారుగా ఉన్నారో వారందరిలో నుంచి దేవుడు నిన్ను పైకెత్తేవాడిగా ఉంటాడు. కాబట్టి దేవుడు పైకెత్తేవాడే కానీ క్రింద పడేసేవాడు కానే కాదు. ఇక 4వదిగా మనం చూసినట్లయితే నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరచును. నా పాదాలు బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరిచేవాడుగా ఉన్నాడు. ఇక్కడ దావీదు గారి యొక్క అడుగులు ఎక్కడున్నాయ్యా అంటే, మొదటిగా జిగట గల ఊగులో ఉన్నాయి, రెండవదిగా గుంటలో ఉన్నాయి, మూడవదిగా ఎత్తబడలేనటువంటి స్థితిలో ఉన్నాయి. ఈ మూడిట్లో నుంచి ఆయన్ని చివరికి ఏం చేశాడంటే ఎత్తైన కొండ మీదకి తీసుకుని వెళ్ళి పాదాలను నిలిపిన వాడిగా ఉన్నాడంట. ఎప్పుడైతే ఎత్తైనటువంటి పాదాలను అక్కడ నిలిపారో ఆ సమయంలో ఏం జరిగిందయ్యా అంటే అతని అడుగులు స్థిరపడ్డాయి, అతని యొక్క స్థితి బలంగా తయారైంది. కాబట్టి దేవుని వాక్యం వినేవారులారా, గుంటలో నుంచి బయటికి వద్దాం, జిగటగల ఊబులో నుంచి మనం బయటికి వద్దాం, దేవుని చేత ఎత్తబడే వారిగా మనం ఉందాం. ఇక 4వదిగా మన పాదాలను బండ మీద ఉంచి స్థిరంగా నిలిచే ధన్యత ఏకీభించ మనందరికీ ప్రభువే ప్రసాదించును గాక. ఆమేన్. మరి ఈరోజు బాధలో ఉన్నటువంటి ఒక కుమార్తె, ఒక సిస్టర్ తన కొరకు ప్రార్థన చేయమని చెప్పింది కనుక మన యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ఆ కుమార్తె పేరు కుమారి. ఆ కుమార్తెకు ఉన్నటువంటి ఇబ్బంది, తన యొక్క
అప్పుల భారములు తగ్గాలని ప్రార్థన చేయమని సిస్టర్ గారు కోరారు కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నా. నీ యొక్క మహాకృపను బట్టి నాయన నీ బిడ్డలైన వారితో మాట్లాడగలిగే వీలును మీరు మాకు అందించారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఇదిగో నాయన, వాక్యము ద్వారా బిడ్డలైన వారిని మీరు బహుగా వెలిగించి వారి విషయంలో రావాల్సిన సమస్త మేలులను మీరే అందించి నీ కృపకు పాత్రులుగా తయారు చేయమని అడుగుతూ ఉన్నా. ప్రభువా, మరింతగా నీ వాక్యములో బలపడగలిగే ధన్యత నాయన వినుచున్నటువంటి ప్రతి బిడ్డకు, ప్రతి కుమారుడికి, కుమార్తెకు, మా అందరికీ మీరే ప్రసాదించమని ఇదిగో నాయన ప్రార్థన చేయమన్నటువంటి కుమార్తె కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా నాయన కుమారి అనే కుమార్తె కోసం ప్రార్థన చేస్తూ ఉన్నా. ఆ బిడ్డ ఉన్నటువంటి అప్పుల భారముల నుంచి బయటపడవేయండి. నీ వాక్యము సెలవిస్తూ ఉన్న తండ్రి, గుంటలో నుంచి బయటకు తీస్తానని, ఊబులో నుంచి బయటకు పడవేస్తానని, నాయన పైకెత్తి లేవనెత్తే దేవుడు అని, నా తండ్రి బండ మీద నేను స్థిరపరుస్తానని చెప్పావు కనుక ఆ కుమార్తె విషయంలో ఇటువంటి ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని, ముఖ్యంగా ఆ కుమార్తె విషయంలో నాయన ప్రార్థన చేస్తూ ఉండగా ఇటు మేలైన ధన్యత ఆ బిడ్డకు దయచేయమని, వినుచున్నటువంటి ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మవర్షంను దయచేయమని మామజ్జి వచ్చి వేసిన క్రీస్తు యేసు నామమున ఈ ప్రార్థన సమర్పించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.